నమస్తే తెలంగాణ, నమస్తే కామారెడ్డి. వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. రైట్, ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, వెళ్ళేలా చేయడం ఉంటారు కదా డిపార్ట్మెంట్, అది మన కాన్సెప్ట్. బట్ ఒక 2 days 3 days నిన్నటి నుండి, ఐ థింక్ నిన్నటి నుండి కంప్లీట్గా మనం 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలపైన కొంచెం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే 3 అవుట్ రైట్ బీజేపీ గెలిచిపోయింది. అక్కడ అది గెలుస్తారని ముందే తెలిసిన విషయం. ఓకే, అది పర్ఫెక్ట్. కేరళ ఊహించిన విధంగా యూడిఎఫ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 3 రాష్ట్రాలు అయిపోయినాయి: తెలంగాణ, కర్ణాటక, కేరళ. కాంగ్రెస్ ఖాతా అంటే కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆఫ్టర్ ఇప్పుడు మిగిలింది తమిళనాడు. తమిళనాట రాజకీయాలు గురించే మనం కొంచెం ఏంటంటే, ఆ తమిళనాడు రాష్ట్రం స్పెషల్. ద్రవిడ ఉద్యమాలని కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీలను కావచ్చు, రామస్వామి, ఈ అందరూ సామాజిక ఉద్యమం గురువులంతా అక్కడ నుండే ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో తమిళనాడు ఒక స్పెషల్. మహాత్మా జ్యోతిబా పూలే, రామస్వామి, వాళ్ళ దగ్గర మన కాన్స్టిట్యూషన్ రైటర్ డాక్టర్, వరల్డ్ ఇంటలెక్చువల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అతను అదే దారిలో నడిచి కాన్స్టిట్యూషన్ రైటర్ కావటం, ఇవన్నీ అలాగే సామాజిక ఉద్యమం నిర్వర్తించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరాసరిగా తమిళనాడు రాజకీయంలోకి, తమిళనాడు ఎన్నికల వైపు చూస్తే నిన్నటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి, నిన్నటి నుంచి కాదు, ఫలితాలు వెలువడిన రోజు నుండి గమనిస్తే టీవీకే విజయ్ మంచి హీరో, కష్టపడి పైకి వచ్చిండు. నిన్న మాట్లాడుకున్నట్టు అతను దళితుడు కాదు అని ఒకరు, దళితుడు అని ఒకరు, బీసీ అని ఒకరు, ఓబీసీ అని ఒకరు, ఒక్కొక్క ఛానల్లో థంబ్నెయిల్స్ చూస్తుంటే ఇక ఏం మాట్లాడడం అనే విషయం నిజంగా ఈ సమాజంలో మార్పు కోసమై, అతను ఏనాడు నేను ఫలానా అని చెప్పుకోలేదు, ఆ అవసరం రాలేదు, అవసరం రావద్దు. అతని ఒకే ఒక అజెండా ఏంటి? తమిళనాడనే కాదు, ఎక్కడైనా సరే మార్పు కోరుకుంటున్నారు అనేది సుస్పష్టం. 79 years ఇండిపెండెన్స్, 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎంత అభివృద్ధి చెందడం అనేది, 80 అంతస్తుల మేడలు కట్టడం, ఫ్లైఓవర్స్, బ్రిడ్జులు కావాల్సిన అవసరమే. అనవసరమైన అభివృద్ధి ఎక్కువ, అవసరమైనటువంటి అభివృద్ధి అంటే అభివృద్ధికి మీనింగ్ ఇప్పటికీ సరిగా నిర్వచనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయకులు, పాలకులు, రాజ్యం ఏలుతున్నటువంటి పాలకులు, ఏ పార్టీ అయినా కానీ. అట్లాంటి సమయంలో దాని మీనింగ్ డెవలప్ చేస్తున్నాం. ఏంటి? రోడ్లు, బంగళాలు, ఫ్లైఓవర్స్, ఇవి మాత్రమేనా? కాదు. అసలైన డెవలప్మెంట్ మీన్స్ పేదోడు దేశంలో 79 ఏళ్ల తర్వాత కూడా పేదోడుగానే ఉండిపోతుండు. ఇల్లు లేకుండా ఉండి నాకు ఇల్లు కావాలని కోర్టులో కేసేసి ఇల్లు కావాలని తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మన ఒక పెద్ద ఆయన, ముసలాయన అని మన తెలంగాణ భాషలో అంటాం, కానీ ఒక పెద్ద ఆయన తన ఇల్లు ఒకరు ఆక్రమించుకుంటే ఇది నాది అని చెప్పేసి ఆ జాగ కోసం
కోర్టులో కేసెస్ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు 79 ఇయర్స్లో కూడా. అంటే మరి ఏం అభివృద్ధి చెందినట్టు? మనిషి యొక్క ఆర్థిక జీవితం మన పాపులేషన్ ప్రకారం తీస్తే, జనాభా ప్రకారం తీస్తే ఎవరెంత అభివృద్ధి చెందినరు అనేది గ్రౌండ్ లెవెల్లో తీస్తే, అట్లాంటి నాయకులు కనుక వచ్చిన రోజున భారతదేశానికి వేరే ఇతర దేశాలకు మనం వలస వెళ్ళి ఉద్యోగాల కోసం ఐటీ అని చెప్పేసి, వివిధ రంగాలని చెప్పేసి, ఇక గల్ఫ్ దేశాలు కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇటీవల జర్మనీ బాగా ఫేమస్, జర్మనీ పంపించడానికి టామ్ నుంచి ఇంటర్వ్యూలు, ఇట్లా అటు పంపడం కాదు, మన దేశానికి రావాల్సిన పరిస్థితులు క్రియేట్ ఎందుకైతే లేవు. జపాన్లో అణుబాంబు వేస్తే, హిరోషిమా నాగసాకిపై అణుబాంబు వేసి అతి త్వరలో కోలుకొని వరల్డ్ వైడ్గా అంత ఆశ్చర్యపోయే విధంగా చేసింది. ఎంత తొందరగా కోలుకున్న దేశం కూడా మీన్స్ పాలకులు కారణం. అంటే ఇక్కడ లేరా అంటే ఉన్నారు, కనబడుతుంది తమిళనాడులో ఎట్లాంటి పాలకులు ఉన్నారనేది. విజయ్ 2 ఇయర్స్ కూడా పూర్తి కాలేదు, ఇంకా 2024లో పార్టీ పెట్టిండు, 2025, 26లో నోటిఫికేషన్ రాగానే సరాసరి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే 108 స్థానాల్లో గెలిచి కూర్చున్నాడు. 108 స్థానాలు కైవసం చేసుకున్నాడు. యోధులు సౌత్ అంటేనే గుర్తుకొచ్చేది సరే ఎంజీఆర్, ఎన్టీఆర్ సినీ రంగం నుంచి వచ్చిన వారే. వాళ్ళ హిస్టరీలో 3వ వ్యక్తిగా చేరిపోయినప్పటికీ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నటువంటి ఇది 3వ రోజు. ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఏ శక్తులు అడ్డుకుంటున్నాయి ఏంటంటే, అతను ఒక దళిత్ కార్డు అంటగట్టారు. ఇతడు దళితుడు అనగానే ఎక్కడెక్కడి నుండో శక్తులు వచ్చేసి చిన్న చిన్న వీడియోలు కాదు, ఇక పెద్ద తలకాయలే పెద్దవారే ఉంటారు వెనకాల. ఇప్పటి వరకు అప్డేట్ ఏంటంటే 2 సార్లు పిలిచిండ్రు గవర్నర్ గారు. అక్కడున్న గవర్నర్ గారు 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందని చెప్పేసి విజయ్ గారు వెళ్తే 2 సార్లు తిప్పి పంపిండు. ఏమని? మ్యాజిక్ ఫిగర్గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పడాలంటే 118 సీట్లు కావాలి. అక్కడ 118 సీట్లు కావాలి. 118 సీట్లకు 108 సీట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ లెక్కలన్నీ అన్ని ఛానళ్ళల్లో వస్తున్నాయి. ఓకే, మనమంతా పెద్దగా దాని చుట్టూ పోవాల్సిన అవసరం లేదు. 118కి 108 అంటే విజయ్ ఒక దాంట్లో రిజైన్ చేస్తారంటారు. ఎట్లా కూడా చేయాల్సింది, 2 చోట్ల పోటీ చేసింది కాబట్టి ఒక చోట రాజీనామా చేయాల్సిందే. ఆ ఒక చోట రాజీనామా ఎప్పుడు చేస్తే ప్రభుత్వం కనుక ఏర్పడితే తిరిగి తన క్యాండిడేట్ని గెలిపించుకుంటాడు కదా. ఒకరు 107 అంటారు, ఈ సీట్ ఒకటి పోతుంది కాబట్టి 107 అని ఒక ఛానల్లో అంటారు. ఒక రీజన్ చెప్పి ఇంకొక ఛానల్లో అయితే 106 అన్నారు. అది ఇంపాసిబుల్, 107 ఉంటాయి. ప్రొటెం స్పీకర్గా ఒకరు పోతారు కాబట్టి 106 అన్నారు. ప్రొటెం స్పీకర్గా పోయినంత మాత్రాన 107 ఎట్లా? సరే, ప్రొటెం స్పీకర్గా ఎప్పటిదాకా? ప్రమాణ స్వీకారం ఆ రోజు హౌస్లో ప్రొటెం స్పీకర్గా ఒక వెళ్ళిపోతే 106 ఉంటాయి. సరే, కాంగ్రెస్ ఉన్నది కదా, మనం ఫిగర్లోకి వెళ్తే ఎక్స్ప్లెనేషన్ చేద్దాము, మనం వివరణ చేద్దాం అనుకుంటే ఈ మాదిరిగా ఉంది. 108 నుంచి 107 కౌంట్. ఎప్పటి వరకు? అది గవర్నర్ దగ్గర సమర్పించేదాకా. ముందు గవర్నర్ పిలవాలి కదా. 2 సార్లు అతిపెద్ద లార్జెస్ట్ పార్టీ రాజ్యాంగంలో రాసి ఉన్నది కదా. మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీని ముందు పిలవాలి, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని. అది గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయరు కదా, హౌస్లోనే కదా చేయాల్సింది. ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు? హౌస్లో కదా బల నిరూపణ చేసుకోవాల్సింది. అక్కడ ఒకవేళ విజయ్ కనుక 118 సీట్లు 107 నుంచి ఒకటి రిజైన్ చేస్తే 107, 106 నుంచి ఒక 12 సీట్లు అనుకుందాం. మిగతా కాంగ్రెస్ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఒక చిన్న పార్టీ ఉంది, మన ఇక్కడ తెలంగాణ శ్యామ్ మాట్లాడతాడు, ఆ పార్టీ మెంబర్ అనుకుంటాడు. తెలంగాణ శ్యామ్
వాళ్ళు కూడా ఒక సీటు 2 సీట్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. అంటే 4 కాంగ్రెస్ వీళ్ళు అంటే ఆటోమేటిక్గా మ్యాజిక్ దగ్గరకు వచ్చింది కదా. ముందైతే అతన్ని ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి సీట్లో కూర్చొనియాలి కదా. నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకోమని చెప్పాల్సింది ఎవరు? గవర్నర్ గారు. కానీ గవర్నర్ గారే నువ్వు ముందుగానే 118 మంది సీట్లు సంతకాలు తీసుకొని నా దగ్గరకు రా. ఇదెక్కడి న్యాయ సూత్రం? మరి అట్లాంటి గతంలో ఐ థింక్ 2017, 2018లో యాజ్ పర్ రికార్డు 2017, 2018లో బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో స్పష్టంగా అప్పుడు ఏం జరిగింది, కాంగ్రెస్ ప్లస్ దేవేగౌడ కుమారుడు కుమారస్వామి, అదేదో సంథింగ్ ఒక పార్టీ ఉంటుంది, వాళ్ళ ఇద్దరు పార్టీలు అప్పుడు దేవేగౌడ కుమారుడు కుమారస్వామి ఇద్దరు కలిసి కాంగ్రెస్ ప్లస్ ఆ పార్టీ సంథింగ్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా దూరం మంచిగా చేరుకున్నారు. వాళ్ళు అలయన్స్తోనే పోటీ చేశారు. వాస్తవానికి అలయన్స్తో పోటీ చేసినప్పుడు మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళని విలువాల. అట్లా కాకుండా కర్ణాటకలో ఏం చేసిండ్రు, బీజేపీకి అవకాశం ఇచ్చిండ్రు. వీళ్ళకి ఇవ్వాల్సింది పోయేది సహజ న్యాయ సూత్రానికి దూరంగా ముందుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి యడ్యూరప్ప అప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి హౌస్లో బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇక ఆయన తెలిసిపోయింది రాత్రి, ఎట్లా ఉన్నా నాకు మెజారిటీ లేదు, వాళ్ళకి మెజారిటీ దాటిన సీట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిండు. హౌస్లోకి వెళ్ళనే లేదు అతను, రిజైన్ అవుట్. తెల్లారి మళ్ళీ కాంగ్రెస్ కుమారస్వామి ఆధ్వర్యంలో కుమారస్వామి సీఎం ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇక్కడ మెజారిటీ సభ్యులు లేకున్నప్పటికీ బీజేపీని అప్పుడు పిలిచిండ్రు. మరి ఇప్పుడు అదే అవకాశం విజయ్కి ఎందుకు ఇవ్వరు అని అంటే, గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. సరే, రాష్ట్రపతికి ఎవరు సిఫార్సు చేయాలా? కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి వ్యవస్థ అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గవర్నర్ ఎవరి చేతిలో ఉంటారు అన్నట్టు? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. ఇగో ఇట్లాంటి రాజకీయాలు ఉన్నాయి. సిపిఎం వాళ్ళు ఒక సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక మాట మాట్లాడింది 2023లో 2023లో సిపిఎం లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలా అని చెప్పేసి అన్నారు. మరి మీరు ఇప్పుడు అవుట్ రైట్గా మద్దతు ఇవ్వాలి కదా. ఫస్ట్ రోజే మాట్లాడిన, ఫస్ట్ నాడు చెప్పిన, మీరు బతికి బట్టగట్టాలి, ట్రేడ్ యూనియన్లన్నీ మీ బతికి బట్టగట్టాలి ఎర్రజెండా పార్టీ వాళ్ళు అని అంటే ఖచ్చితంగా మీరు విజయ్కు, టీవీకేకు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలన్నాం. వాళ్ళు ఈరోజు డిసైడ్ అయిపోయారు. ఇంకా చెప్పడం కాదు, ఈరోజు డిసైడ్ అయిపోయింది. లేదు, కాంగ్రెస్ అధిష్టానం లీడ్ తీసుకొని సిపిఎం ఒప్పియాలని కూడా మేము మా వీడియో ద్వారా ఇచ్చినాం, మా ఛానల్ ద్వారా ఇచ్చినాం. అదే పని చేసిండ్రు. సిపిఎంను ఒప్పించడం లోపల రాజకీయాలుగా బహిరంగంగా ఒప్పించేసి సిపిఎంతో మనం ఇందాక చెప్పుకున్న ఇంకో పార్టీ ఉంది, పీవీ గారు ఏదో ఉంది సంథింగ్, ఆ పార్టీ కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. మరి అట్లాంటప్పుడు న్యాయంగా విజయ్ను దళపతి, అతను దళిత్గా కార్డు వాడలేడు, నా క్రిస్టియన్ కార్డు, నా బీసీ కార్డు, నా ఓబీసీ కార్డు, నా అసలు రిలీజియన్ అండ్ నేషనల్ ఇవి రిలీజియన్ కార్డే వాడలేడు కదా, క్యాస్ట్ కార్డు వాడలేరు కదా. ఎందుకు అంటే మూలాలు తీస్తారన్నట్టు. మూలాలు తీసి వీడు ఎక్కడి నుండి వచ్చిండు, హీరోగా ఇన్ని రోజులు అతను సక్సెస్ ఉన్నది కదా, దాన్ని చూడరు ప్రజలు. నేను ముందే చెప్పిన, తమిళనాడు ప్రజలు చాలా తెలివిగలలు, చాలా డేంజర్గా ఉంటారు. రోడ్డు ఎక్కుతారన్న అదే జరిగింది. ఈరోజు ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. నాయకులారా, ప్రజలు తిరగబడరు అని అనుకున్నారు, కానీ తమిళనాడు హిస్టరీ అందరికి గుర్తున్న సంగతి. భారతదేశం మొత్తం తెలుసు తమిళనాడు అంటే ఏంటనేది. ఎందుకంటే మేము వాళ్ళతో ఉండి ఒక 6 సంవత్సరాలు సేల్స్ మెన్ ఉద్యోగం చేసిన అనుభవం మాకు ఉన్నది. ఆ ప్రజలు ఎట్లుంటారనేది ఇక మేధావులకి ఇంకెక్కువ తెలిసి ఉంటుంది కదా. మరి ఎందుకు అవకాశం ఇస్తలేరు? 2 సార్లు పిలిచి 2 సార్లు అవమానించినట్టు కదా. అంటే చిన్నగా ఎక్కడో ఒక చిన్నగా ఆయన భార్య, విజయ్ భార్య కూడా శ్రీలంక, ఇక్కడ కాదు
తల్లిదండ్రులది ఒక హిస్టరీ ప్లస్ ఆయనది ఒక హిస్టరీ. మరి అట్లా అంటే అప్పుడు ఆయనకి ఎందుకు మరి అట్లా అంటే దళితుడు ముఖ్యమంత్రి కావద్దా, ప్రభుత్వాలు ఏర్పాటు చేయొద్దా, అసలు రాజ్యం ఏలద్దా? ఆయన దళిత కాదా అని సెకండరీ, అది వేరు విషయం. అరే ఓబీసీ ఒకళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, ఒకళ్ళు ఎస్సీ అని అడాప్ట్ చేసుకుంటారు, ఒకళ్ళు రెడ్డి అని అడాప్ట్. ఇవన్నీ ఎందుకండి? ఆయన డెమోక్రటిక్గా ఎన్నికైంది కదా, ఆయన చెప్పుకున్నాడా? ఏం లేదు. మరొక్కసారి ప్రూవ్ ఏమైందంటే మా చెప్పు చేతుల్లో ఉంటారా, ఓకే రైట్, సరాసరిగా మీరు ముఖ్యమంత్రి. ఈ పాటికి ఎప్పుడో ఇతని ప్రభుత్వం ఫార్మేషన్ అవుతుండే, నడిచిపోతుండే. కాదు. ఎందుకోసమనంటే ఆపాల. ఇన్ కేస్ రోడ్ల మీద ఆ ప్రజలు వస్తారని చెప్పినాం. ఈరోజు తమిళనాడులో రోడ్ల మీదనే ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ శ్రేణులు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ శ్రేణులు పిలిపించారు. ఏమని? ఎక్కడికక్కడ లోక్ భవన్ ముట్టడి. మన దగ్గర శాసనసభ అంటాం కదా, అక్కడ లోక్ భవన్ ముట్టడి చేస్తామని చెప్పేసి గవర్నర్ గారి దగ్గర అక్కడ అని చెప్పేసి పిలుపునిస్తే ప్రజలు రోడ్ల మీదనే ఉన్నారు. పరిస్థితులు అట్లా ఉంటాయి. తమిళులు ఎంతకైనా తెగిస్తారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఒకవేళ మనం ముందుగా చెప్పినాం డిఎంకే, డిఎంకేలో ఆల్ ఇండియా ఈ పార్టీలో ఏడిఎంకేలో ఒక 30 మంది చీలిక వర్గం ఇచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఇది, వచ్చినటువంటి అప్డేటు. దాన్ని వాళ్ళు ఒక రిసార్ట్లో ఉండి, మీరు కనుక వీళ్ళ అధిష్టానానికి ఈ 30 మందిలో మళ్ళీ 10 మంది ఏమో తగ్గినట్టు 20కి వచ్చారు. 20 మంది అయినా సరిపోతారు. సరే, 108 నుంచి ఒక దగ్గర మైనస్ అయితే 107కు ఇంట్లో 20 మంది అయినా సరిపోతారు. ఈ 20 మంది విజయ్తో కలిసిన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 127 అవుతుంది. ప్రోటెం స్పీకర్ పోయినా 126 అవుతుంది. వీళ్ళు డిఎంకేకు ఏం చెప్పిండ్రు? మీరు కనుక డిఎంకేతోని పొత్తుకు పోతే ఖచ్చితంగా మేము మా దారి మేము చూసుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. ఈ వార్త ఎవరు ఇక్కడ బయట పెడతలేరు? ఎందుకు దీన్ని హైలైట్ చేస్తలేరు? ఛానల్స్, అరే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క డిబేట్, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి. ఉన్న వాస్తవాలు చెప్పండి సార్, ఉన్న నిజాలు చెప్పండి, జరుగుతున్నా చెప్పండి కదా. ఒకటి మాత్రం మొదలైంది, విజయంతో, దళపతి విజయంతో, టీవీకే దళపతి విజయ్తోని ఒక్క ఉద్యమం ఒక్కటి మాత్రం ప్రూవ్ అయింది. రాజకీయాలు నాకు అదురా బాబు అనే పరిస్థితి అనుకునేటట్టు అయిపోయింది. ఎవరన్నా ఫ్యూచర్లో రాజకీయాలు చేద్దాం అనుకునేటోళ్ళు ఇది ఎందుకురా బాబు ఈ రాజకీయాలు అనుకునే పరిస్థితి. కానీ విజయ్ ఎక్కడ చేస్తలేడు, ఎక్కడ నోరు జారుతలేడు, ఎక్కడ విమర్శలు చేస్తలేడు. ఖచ్చితంగా అతను ఒక నిర్ణయానికి వస్తాడని చెప్పినాం. ఒకటి, అతన్ని పిలవకపోతే తమిళనాడు ప్రజలు రోడ్లు ఎక్కుతారు అనుకున్నాం, రోడ్లు ఎక్కుతారు మనమే ఇచ్చినాం, బరాబర జరిగింది. రైట్. రెండోది, కోర్టు మెట్లెక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు విజయ్ ఈ పాటికే కోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ కర్ణాటకలో జరిగింది, కానీ ఇక్కడ ఆ విధంగా ఇప్పుడు మరి గవర్నర్ గారు ఎందుకు అంత ఇదిగా హౌజ్లో కదా బల నిరూపణ చేసుకోవాల్సింది, సభలో కదా, మీ దగ్గర కాదు కదా సార్. గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఈ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేసి మీ దగ్గర అతన్ని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించి మీరు హౌస్లో బల నిరూపణ చేసుకుంటే ఓకే. ఇన్ కేస్ కాలేదనుకోండి, అప్పుడు యడ్యూరప్పకి ఎదురైన పరిస్థితి విజయ్కి ఎదురైతుండే కావచ్చు. ఇప్పుడు మీరు రికార్డంలో మీ పేరంతా ఆల్ ఇండియా లెవెల్లో మోగిపోతుంది. ఇప్పుడు రేపు విజయ్ లేట్ చేసింది ఈ పాటికి. ఒకే ఒక ఛానల్ సుమన్ టీవీలో ఒక అనాలిసిస్, ఒక అడ్వకేట్ చెప్పినప్పుడు న్యాయంగా అంటే అది అట్లా మాట్లాడాలి. అరే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క తీరుగా మాట్లాడుతుంటే విచిత్రాలు. అంటే డబ్బు వంచలే, సారాయి వంచలే, ఏది వంచలేకుండా అన్ని సీట్లు తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి అయితే తప్పేముంది, ప్రభుత్వాన్ని ఏర్పడిస్తే తప్పేముంది? ఎన్నేళ్ళు ఉంటారు, ఇంకా ఎన్నేళ్ళు వెళ్తారు మీరు? డిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎక్స్వైడ్ ఏ రాజకీయ అన్ని పార్టీలు కావచ్చు, కొత్త వాళ్ళు రావాలని అంటాము, కోరుకున్నాము, వచ్చిర్రు. అక్కడ ప్రజలు అభిప్రాయాన్ని గౌరవించాలి కదా. అట్లా కాకుండా ఫిగర్ కావాలా, కంపల్సరీ 118 మందితో రావాలా,
అని ఇన్ని 2 రోజుల నుంచి సతాయించడం ఎంత మేరకు కరెక్ట్? జరిగిపోయింది కానీ సరే, ఇప్పటికైనా ఖచ్చితంగా విజయ్ గారు, దళపతి విజయ్ కోర్టు మెట్లు ఎక్కుతాడు, సుప్రీంకోర్టుకి వెళ్తాడు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పు వస్తుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఫస్ట్ పిలవాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇందులో లేదా? ఉంది కదా, రాజ్యాంగంలో ఉంది కదా, జరిగినాయి కదా. అందుకే ఈ గవర్నర్ల వ్యవస్థ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇట్లాంటి పరిస్థితులలో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు బీజేపీ ఉంటే బీజేపీకి ఉపయోగపడుతుంది, రేపు కాంగ్రెస్ వస్తే వాళ్ళకు సంబంధించిన మనుషులను పెట్టుకుంటారు. అట్లా అందుకే వాళ్ళ చేతుల్లోనే ఉంటారు, కానీ సొంత నిర్ణయాలు చాలా తక్కువ ఉంటాయి. ఇది అసలు రీజన్. అంటే ఇన్ని సినిమా ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ పెద్దలు, కానీ ఒక్కటి మెచ్చుకోవాలి స్టాలిన్ గారిని, నేనేం చేయనని చెప్పి సైలెన్స్ కూకున్నాడు. అది హుందాతనం. మాజీ సీఎం స్టాలిన్ బాగా పరిపాలన చేసిండు, ప్రజా తీర్పును గౌరవించిండు, ఈ లొల్లి నుంచి బయట జరిగిండు. ఎటు పెట్టుకున్నా ఏం చేసినా విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ప్రభుత్వం ఏర్పడుతుంది, అది నిస్సంకోచం. ఇక డ్యామేజ్ విషయానికి వస్తే, ఒకవేళ డిఎంకే ప్లస్ ఏడిఎంకే చాలామంది అంటుండ్రు అంతర్గతంగా వ్యూవర్షిప్ కోసం. ఎందుకోసం అండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడము? వ్యూవర్షిప్ కోసం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాం. వీళ్ళు కలుస్తారా? ఈ 2 పార్టీలు కలిసేనా? వద్దని చెప్పే కదా ఇళ్ళకెళ్ళి 30 మంది వెళ్ళిపోయారు వేరే దగ్గరికి. గెలిచిన దాంట్లో వచ్చి 30 మంది, 30 నుంచి 20కి వచ్చిన సంఖ్యను అని వినికిడి వచ్చిన మనకు ఉన్నటువంటి వార్త. 20 అనుకుందాం, 30 కాదు 20 అనుకుందాం. ఈ 2 అసలు ఇది ఏ సంఖ్య అనుకున్నా కానీ ఇట్లాంటి డౌట్స్ రాగానే 30 మంది బయటకు, 20 మంది బయటకు వెళ్ళవనంటే, వీళ్ళు రేపు విజయ్కు 106 అనుకుందాం ప్రొటెం స్పీకర్ పోయినా కానీ, ఈ 20 మంది ఇక్కడ కలిస్తే 126 మంది గారా? 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు విజయ్ గారికి. 2 ఆప్షన్స్. అటు కోర్టుకి వెళ్ళొచ్చు, లేదు వీళ్ళు కలవరు. స్టాలిన్ ఆల్రెడీ చెప్పేసిండు. స్టాలిన్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు. బద్ధశత్రువులని వీళ్ళు ఎట్లా కలుస్తారని ఊహిస్తాం మనం? ఎట్లా? మనం రకరకాల ఛానల్స్ లోపల ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే, అబ్బాబాబా, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనాలిసిస్. ఇది నెక్స్ట్ జరగబోయేది. ఒకవేళ వీళ్ళు కలుస్తుండ్రు అన్న మరుక్షణం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విజయ్కు ఎట్టి పరిస్థితుల వీళ్ళు సపోర్ట్ చేస్తారు 100%. లేదు వీళ్ళు కలవరని నేను అంటున్నాను. ఈ 2 పార్టీలు ఎట్టి పరిస్థితులు కలవయి. కానీ రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కదా. ఎందుకంటే అంతకు దిగజారు రాజకీయాలు ఉన్నాయి, కానీ తమిళనాడు లేవని నేను అనుకుంటున్నా. అందుకోసం అంటున్నాను, చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. కానీ ఇది కనుక ఈ 2 కనుక కలిస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చి టీవీకి విజయ్కు సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఛాన్స్ అది. రెండవది, ఇంకన్నిటికంటే ముందు ఛాన్స్ విజయ్ ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఈ పార్టీకే వెళ్ళాలి. ఈరోజు ఫార్మేషన్ అయ్యేది, ఇప్పటికి మించిపోయింది లేదు. ఖచ్చితంగా మనం చెప్పింది జరుగుతుంది. విజయ్ ముఖ్యమంత్రి అయి తీరుతాడు, బల నిరూపణలు కూడా నెగ్గుతాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ని కుట్రలా, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని కుట్రలు అంటే ఇవన్నీ కుట్రలు అనకపోతే ఏమంటాం? కుట్రలే అంటాం. జస్ట్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మాట అనేసినగానే ఆపి పడేసింది. 2 సార్లు తిప్పి పంపుతారు. అంటే ఒక ముఖ్యమంత్రి అంతమంది ఎట్ ఏ టైం మొదటి దఫా ఎన్నికల్లోనే పార్టీ పెట్టినాక ఫస్ట్ టైం ఎన్నికల్లోనే అన్ని లార్జెస్ట్ 108 సీట్లు గెలిచినటువంటి వ్యక్తిని, ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తిని ఆపడానికి ఇన్ని కుట్రలు కుతంత్రాలా? అది కాదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. చూద్దాం ఈరోజు ఎలాంటి ఇంకా తమిళనాడులో జరిగేటటువంటి పరిణామాలు సాయంత్రం వరకు వేచి చూద్దాం. కానీ
మన అనాలసిస్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇందాక చెప్పుకున్నది ఇవే కరెక్ట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. తప్పకుండా టీవీకే అధిపతి దళపతి విజయ్ ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకా ఏవైనా ఇతర కలయికలు అంటే ఇంతకన్నా మించి లేవు. ఇక అది జరిగే పని కాదు. ఇంకా ఇక పత్రికలు రాసిన అయితే విజయ్కి మళ్ళీను అది ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉన్నది. ఇక పత్రికల్లో వార్తల్లో వెలుగులో రాసినరు విజయ్కి మళ్ళీను రెండోసారి కూడా ఛాన్స్ ఇవ్వలేదా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే గవర్నర్ గారు అంటుండ్రు మీరు ఖచ్చితంగా 118 తీసుకొని రావాల్సిందే అని అంటుండ్రు. మరి అప్పుడు జరిగింది కదా కర్ణాటకలో, అది మర్చిపోరు కదా ఎవరు. ఇంటర్ బోర్డు విలీనంపై నేడో రేపు ఆర్డినెన్స్. ఇక మన రాష్ట్రం వార్తలకు వస్తే ఇక 12వ తరగతి దాకా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ సిద్ధమైన డ్రాఫ్ట్. ఇది చాలా మంచి పరిణామం. నిజంగా చెప్పాలంటే కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. సిబిఎస్ఈ తరహాలో 10+2 కాకుండా 10th 11th 12th అప్ టు 12th ఇంటర్మీడియట్ వరకు ఒకటే దగ్గర పిల్లలు చదివితే ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. ఇక చూద్దాం ఇంకా మనం తమిళనాడు గవర్నమెంట్ ఏర్పడేంత వరకు ఆ వార్తలే చూస్తాం. ఇక మన దగ్గర ఇంపార్టెంట్ వార్తలు మాత్రం చూద్దాం. క్యాస్ట్ ముఖ్యం కాదండి, అక్కడ ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వార్త మనం ఇస్తున్నాం. కొన్ని ఛానల్స్లో చూస్తే బాధ అనిపిస్తుంది, అందుకే మాట్లాడాల్సి వచ్చింది. ఒక ఎస్టీవీ, అదే సుమన్ టీవీ అనుకుంటా, ఎస్టీవీ, వాళ్ళు మాత్రం కరెక్ట్ అప్డేట్ ఇచ్చారు, అనాలిసిస్ కరెక్ట్ ఇచ్చారు. ఇక మన రాష్ట్ర రాజకీయాల జోలికి మాత్రం మనం వెళ్ళదలుచుకోలేదు, మన దగ్గర వద్దు. ఇక ఇంకా ఇక్కడ ఏమున్నాయి మన వార్తలు. ఈ లంచావతారాల వీళ్ళని ఏమంటాము, రోజుకొక్కడు దొరికినా సస్పెండ్ అయినారేమో, ఉద్యోగాలు పోయినా వీళ్ళకి బుద్ధి జ్ఞానం రాదు. దోచుకున్నంత దోచుకున్నాక దాచుకో అన్నట్టు పరిస్థితి. లంచం ఇచ్చుకో చెట్టు కొట్టుకో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటే ఉండాలి. ఏసీబీ వాళ్ళలో భద్రాచలం ఎఫ్డిఓ చెర్ల ఎఫ్ఆర్ఓ, అక్కడ చెర్ల ఉంటుంది భద్రాచలం దగ్గర, ఎఫ్డిఓ చెర్ల ఎఫ్ఆర్ఓ ఇద్దరు రోడ్ కాంట్రాక్టర్ నుంచి 3.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత. పెద్దపల్లిలో పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ గ్రామంలో ఏం చేసినావు కనకారం నాయన. ఫోన్పేలో 5,000 లంచం తీసుకున్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పంచాయతీ కార్యదర్శి రామినేని కుమారస్వామి ఏసీబీకి చిక్కాడు. దేనికోసం తీసుకున్నావు నాయన పైసలు? మరి 2 ఏళ్ల కింద ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామానికి చెందిన వ్యక్తికి అనుమతి ఇచ్చేందుకు జీపీ కార్యదర్శి 20,000 డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం బాధితుడు 15,000 ఇచ్చి అనుమతి మంజూరు చేయలేదు. ఇచ్చినా అనుమతి ఇయ్యలే, 15,000 ఇచ్చినా కానీ ఇయ్యలే. మిగిలిన 5,000 ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం బాధితుడు 5,000 ఫోన్పే ద్వారా చెల్లించారు. పోత్కాపల్లి జీపీ ఆఫీసులో ఉన్న కుమారస్వామిని పట్టుకున్న ఏసీబీ అధికారులు అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కుమారస్వామిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులారా జర జాగ్రత్తగా మీ పనులు చేసుకోండి. ప్రజలకు అందుబాటులో ఉంటారని ఒక వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించకుండా మీరు ప్రజల్లో కలిసి ఉండేటోళ్ళు. చిక్కితే అంతే. ఇక
కరప్షన్ ఎందుకు? జీతం రాగా కరప్షన్ ఎందుకు? నాకు అర్థం కాదు. ఉద్యోగాలు లేని లేకెడిస్తే ఉన్నోనికి అత్యాశ అంటే ఇదే కథ. అత్యాశ పోతే ఎడకొస్తుంది, అడిగొస్తుంది కథ. ఇక ముందు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉండదు, విలీనం కాబోతుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ మరి దానికి ఏ విధంగా మారుస్తారో చూద్దాం. మనం చెప్పింది 2 జరిగినాయి ఇప్పటికీ. ఇంకొకటి కూడా ఇది జరగబోతుంది. ఇది తమిళనాడు పాలిటిక్స్ గురించి, విజయ్ గురించి మాట్లాడింది. ముఖ్యమంత్రి అవుతాడు, మనం చెప్పింది కరెక్ట్. 2 మనం కొన్ని గతంలో చేసినటువంటివి కూడా అప్డేట్స్ మనం పాత వీడియోలు తీస్తే తెలుస్తుంది. అవి చెప్పినట్టుగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొన్ని మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇందులో ఉన్నది ఇది మరి ఎక్కడ అన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం అంటే ప్రభుత్వంలో కీ రోల్ మినిస్టర్. సరే, ఇక వెలుగులో చిరంజీవులు సారు విజయ్ స్ఫూర్తి బహుజన ఉద్యమానికి ప్రేరణ దీప్తి. ఇది నిస్సంకోచంగా సారి చెప్పింది వాస్తవం. విజయ్ స్ఫూర్తి బహుజన ఉద్యమానికి ప్రేరణ దీప్తి. అదే అంటున్నాం. ఏ కాడు ఏ కులం కాడు వద్దు, బహుజన ఉద్యమమే కరెక్ట్. ఉన్నోడు లేనోడు అంతే, రెండే. అందరూ లేనోళ్ళే ఉన్నారు, ఉన్నోళ్ళు కొద్ది శాతం మంది ఉన్నారు. అదంతా సార్ చెప్పిన మాటని మనం ఇంతకుముందు. విశ్రాంత ఐఏఎస్ చైర్మన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సార్తో మనం మాట్లాడింది. గతంలో 2 మీటింగ్లలో కలిసినాం, మాట్లాడినాం. మంచి రిటైర్డ్ ఐఏఎస్ సార్. సరైన టైమింగ్ అండ్ చరిత్ర సృష్టి. పాత రాజకీయాలపై విసుగు వచ్చిన ఇలా ఎండింగ్ మాత్రమే తీసుకుందాం సార్ రాసిన దాంట్లోంచి. పాత రాజకీయాలపై విసుగు వచ్చిన సమయంలో విజయ్ ప్రవేశించాడు, చరిత్ర సృష్టించాడు. ఈరోజు తెలంగాణలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీకి అవకాశం ఉంది. ప్రజలలో అసంతృప్తి ఉంది, దానిని మనం ఉద్యమంగా మలచాలి. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉద్యమాన్ని రూపొందించాలి. సరే సార్, మీరు అన్న మాటను మేము ఏకీభవిస్తాం. కానీ ఇక తెలంగాణలో అంటే ఇక్కడ నాయకులు ఎక్కున్నారు, ఏకతాడి మీకు రావడం కళ్ళ. కానీ రావాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమ నాయకులు చాలా ఉన్నారు. తెలంగాణ అంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు. మాట్లాడదాం వీలైతే సాయంత్రం పూట సార్తోని ఫోన్లో. మరి బిజీ ఉంటాడు ఇప్పుడు సార్. ఎట్లా ఉన్నా ఇక ఆంధ్రజ్యోతిలో ఏం రాసిండ్రు? స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే. ఏమంటాడు ఆయన? కలుస్తాడా? కలవడు కదా. డిఎంకే అన్నాడీకే ప్రభుత్వ ఏర్పాటు యత్నాలపై విజయ్ గుర్రు. అవును, దీని మీద కూడా ఎట్లా కలవండి, అవి కలిసే ప్రసక్తే లేదు. ఇన్ కేస్ కలిసినా విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే ఇవి 2 కలిస్తే ఒక సంచలన నిర్ణయం ఏంటంటే ఈరోజు ఉన్న అప్డేటే అది. జస్ట్ ఇంత బిఫోర్ 107 సీట్లకు 108 సీట్లు ఈ 108 సీట్ల తను గెలిచినటువంటి సీట్లలో మొత్తం సీట్లలో రాజీనామా చేస్తానని చెప్పేసిండు. ఇక ఫిగర్ పక్కన పెట్టేద్దాం. తాను టీవీకే గెలిచినటువంటి అన్ని సీట్లలో రాజీనామా అస్త్రం రెడీగా పెట్టుకున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది పరిస్థితి? ఇప్పుడు పడ్డారు ఇరగాటంలో డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే. ఆంధ్రజ్యోతి కొంచెం ఈరోజు నిన్నటికి ఈరోజుకు చాలా అప్డేటెడ్గా రాసిండ్రు. మనం నిన్న మాట్లాడినాం కదా, మనమనేది కాదు, చాలామంది విమర్శకులు కూడా ఉంటారు. దాన్ని బట్టి కూడా మారాల్సి ఉంటుంది. అందుకోసమే విజయ్ సర్కార్. కానీ ఇవి కలవవు అని మనం చెప్పినాం చూడు, కలవవు ఇవి. 100% కలవరు. విజయ్ సర్కార్ ఏర్పాటైతే 6 నెలల వరకు అడ్డుకోం. సంక్షోభం నివారణకే ఈ నిర్ణయం. 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అమలు చేస్తారని అనుకోవడం లేదు. మహిళలకు 2500 చొప్పున ఇవ్వడం చాలా కష్టం. మాలాగా 1000 ఇచ్చినా చాలు. స్టాలిన్ విజయ్ను ఆహ్వానించాలి.
ఇదంతా విజయ్ని ఆహ్వానించాలి. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. నటులు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, విశాల్. 118 ఎమ్మెల్యేలతో గవర్నర్ కలుస్తాం. తమిళనాడు అద్భుతం చూస్తారు. అన్నా డిఎంకే నేత వాళ్ళ పేర్లు గమ్ముతుంటాయి కదా, అష్టగగన్. ఎట్లా కలుస్తారు? అన్నాడీఎంకే నేత మీరు మాట్లాడుతుండ్రు, ఎవరితో కలిసిపోయి కలుస్తారు? చూద్దాం ఎవరితో కలుస్తారు. రాష్ట్రం అక్కడ ఇప్పటికే గందరగోళం ఉన్నది. ఇట్లాంటి లీక్లు, ఇట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడితేనే మీరు రాసినరు. 107 మంది రాజీనామా చేస్తామన్నారు. విజయ్ గెలిచిన అన్ని మొత్తం మేము రాజీనామా చేస్తామని చెప్పేసి పద్ధతి ప్రకారం మనం చెప్పిన అనాలిసిసే. పద్ధతి ప్రకారం తొలుత విజయ్కి ఆహ్వానం. బల నిరూపణలో విఫలమయ్యేలా పావులు. ఆపై డిఎంకే అన్నాడీఎంకే ఉమ్మడి సర్కార్. డిఎంకేతో జట్టుకు అన్నాడీఎంకే రెడీ అవు. స్టాలిన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు. కొన్ని కీలక నిర్ణయాలు కట్టుబడాల్సిందే. పార్టీ ఎమ్మెల్యేలలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు. అన్నాడీఎంకే మద్దతు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే. ఇలంగోవన్ తొలుత మెజారిటీ చూపాల్సిందే. విజయ్కి మరో మాట తేల్చి చెప్పిన గవర్నర్. ఇక ఇంత బాగా మాట్లాడింది అదే కాబట్టి మీరు కనుక కలిస్తే మీ చరిత్ర జీరో. చరిత్ర కాదు, మీ ఫ్యూచర్ జీరో. ఇది రెండు కలిస్తే రిజల్ట్ ఏంటంటే జీరో. ఫ్యూచర్, భవిష్యత్తు శూన్యమిల్లకి. ఇవి రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుసటి క్షణమే రాజీనామా చేస్తా అని విజయ్ అల్టిమేటం ఇచ్చి పడేసిండు. ఎట్లా కలుస్తారండి మీరు? అంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది లేదా? స్టాలిన్ సైలెన్స్గానే ఉన్నాడు. మరి ఈ పత్రికా లీకేజీలు ఏంటో. అంటే తొలుత మెజారిటీ చూపమంటుండు, మీరు ఏమన్నా చేసుకోండి. అదే అక్కడ వేరే పార్టీ ఉంటే ఈ పార్టీకి సంక్షోభ నివారణ అతి జోక్యమా. తమిళనాడు గవర్నర్ తీరుపై జోరుగా చర్చలు. లార్జెస్ట్ పార్టీనా మెజారిటీ చూపిన తర్వాతేనా? అరే అక్కడ రాసి పెట్టింది ఉన్నటువంటి పద్ధతి ప్రకారం పోతే సరిపోతుంది కదా. లార్జెస్ట్ పార్టీని పిలిస్తే బల నిరూపణ కాకపోతే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతారు కదా. దెన్ ఆఫ్టర్ మళ్ళీ తర్వాత ఇంకో అలయన్స్ ఉంటే వాళ్ళని పిలిస్తే సరిపోతుంది. ఇదంతా ప్రొలాంగ్ అయ్యేదే కాదు. ఏం లేదండి, విజయ్ను కానివ్వకూడదు అంతే. ఇక అంతకు ముఖ్యం ఏం లేదు అక్కడ. కానీ 2 ఛాన్స్ కోర్ట్ లేదా ఏఐడిఎంకేలో చీలిక వర్గం వచ్చి ఆ చీలిక వర్గం టీవీకి సపోర్ట్ ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళు కలిసిండ్రు అని అఫీషియల్గా ప్రకటించిన మరుక్షణం వాళ్ళు చీలిక వర్గం ఖచ్చితంగా టీవీకి సపోర్ట్ చేస్తే అప్పుడు ఇంకా నడుస్తూనే ఉంటుంది ఎపిసోడ్. ప్రభుత్వ ఏర్పాటుకి ఎవరిని పిలవాలి? సుప్రీం మార్గదర్శకాలు, కమిషన్ల సిఫారసులు ఏం చెబుతున్నాయి? అదంతా ఉన్నది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది కథ ఉన్నది. ఇప్పుడు విజయ్ గారు సుప్రీంకోర్టుకి ఇప్పుడు పోయినా కానీ విజయ్కే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ దళపతికే న్యాయం జరుగుతుంది. టీవీకి అధిపతి విజయ్నే ముందు పిలవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. గతంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అది ఇక మనం డెప్త్ దాంట్లోకి పోదలుచుకోలేదు. అరే జయప్రకాష్ నారాయణ సార్ కూడా అన్నాడు, ఏంటి ఇది బాగా ఇదైపోయింది, పిలవకపోవడం అన్యాయం అని చెప్పేసి. ఆయన ఐఏఎస్ కూడా అదే లోక్సత్తా స్థాపించిన నారాయణ సార్, జేపీ గారు, వాళ్ళు కూడా మాట్లాడింది. ఇక్కడ ఉన్నారు లక్ష జనాభా దాటితే అదనపు తహసీల్దార్. 1,00,000 జనాభాను దాటితే 2 ఎంఆర్ఓలు ఉంటారు అన్నట్టు. ఎవరంటుండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అవసరాన్ని బట్టి ఆయా మండలాల్లో నియమిస్తాం. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కట్టిస్తాం. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి. ఇంకెన్నడన్నా ఇల్లు కట్టించేది? ఇంకా పునాది లేదు అయినాయి,
వాళ్ళకు బేస్మెంట్ అయిన వారిని కూడా తీసుకొని లెక్కలోకి మేము అప్పీల్ పెడుతూనే ఉన్నాం. అది మీరు వాళ్ళకు పత్రాలు కావాలన్నట్టు. ఎవరికి? ఎంఆర్ వాళ్ళకు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు. మాకు ఆర్డర్ లేవు అంటున్నారు. మరి అట్లాంటి బేస్మెంట్ లేవు మట్టుకు లేపి ఆపినవి చాలా ఉన్నాయి. అట్లాంటివి కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని చెప్తే సంతోషం. ఇది ఈరోజు ఉన్నటువంటి ఇక చూడాలి మరి. ఇంకా తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ఈరోజు ఒకటి పెను సంచలనం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మనం అంటున్నాం. లేకుండా ఇట్లా జరిగితే, అదే డిఎంకే ఏడిఎంకే జరిగితే చీలిక వర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీవీ కథను కలుస్తారు మనం అంటున్నాం. ఏం జరుగుతుంది అనేది మనమైతే 2 ఛాన్సెస్ విజయ్ గారికి ఉన్నాయని అంటున్నాం. అదే విజయ్కు 2 ఛాన్సెస్, ఒకటి సుప్రీంకోర్టు మెట్లెక్కడం, రెండవది లేదా ఈ చీలిక వర్గం వస్తే వాళ్ళతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. కానీ నాకు తెలిసి కోర్టుకే వెళ్తాడని చెప్పేసి ఎక్కువగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఏడీఎంకేతో ఎలాంటి వారితోని సంప్రదింపులు మనకు వద్దు అని చెప్పేసి ముందు నుంచి సింగిల్గానే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉండి కోర్టు మెట్లెక్కుతాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు ఈరోజు ఎలాంటి అప్డేట్ వస్తుందో, ఎలాంటి వార్తలు వస్తాయో చూస్తుండండి. B6 మన వెలుగు, మన వార్తలు. నేను మీ రాజేష్.